అయితే పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పొంది క్షమాపణ అడిగితే, యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి అతని మీదకి రావాల్సిన శిక్షను తప్పిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది. మీరు పాపం చేయకుండాన్నట్లు మీకు ఈ విషయం చెప్తున్నాను. మీలో ఎవడైనాను పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు అనే నీతిమంతులకు ఉత్తరవాది మనకున్నాడని రాయబడింది. ప్రభువు నీ పాపాన్ని క్షమించగలడు కాబట్టి నీ గత పాపాలకు క్షమాపణ పొంది ఇక మీదట పాపం చేయకని వాక్యం చెప్తుంది. అంతేగాని మళ్ళీ మళ్ళీ పాపం చేయమని చెప్పట్లేదు. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉండగా ఎంతగా క్షమించమని అడిగినా క్షమాపణ దొరకదని, తన పాపాలను ఒప్పుకుని విడిచిపెడితేనే దేవుడు అతను క్షమిస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. బురదలో ఉన్న ఒక వస్తువును కడగాలంటే ముందు అందులోంచి దాన్ని బయటికి తీయాలి. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడికి దేవుని కృప వస్తుంది. పాపాన్ని పెంచడానికి కాదు, పాపం చేయొద్దని బోధించడానికి. ఆ బోధన అంగీకరించి పాపాన్ని విడిస్తే అతన్ని క్షమించడానికి. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. అట్లయినా ఏమందుము? కృప విస్తరింపవలని పాపంలో నిలిచి ఉందమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవించదము?